నమస్తే అందరికీ. ఎన్ఎండిఎఫ్సిలో జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినారు. ఈ యొక్క జాబ్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడ మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ఎన్ఎండిఎఫ్సిలో అసలు రోల్స్ వచ్చి చూస్తున్నట్లయితే డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వేకెన్సీస్ కానీ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే 10 అయితే ఇచ్చినారు. అండ్ దీనికి అసలు ఆన్లైన్ అసలు ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అంటే అసలు ఈ మంత్ 25th నుండి దీనికి ఆన్లైన్ స్టార్ట్ అయింది. అండ్ దీనికి లాస్ట్ డేట్ అసలు ఎప్పుడు ఉంటుందో అంటే నెక్స్ట్ మంత్ 27 దీనికి లాస్ట్ డేట్ ఉంటుంది. అసలు ఎవరైనా దీనికి అప్లై చేయాలి అంటే దీనికి అఫీషియల్గా ఒక లింక్ అయితే ఇక్కడ ఇచ్చినారు. అసలు ఆన్లైన్లో అసలు వెళ్ళేసి ఆ లింక్లో వెళ్ళాలంటే మీకు స్టెప్ బై స్టెప్ అసలు ఈజీగా మీరు అప్లై చేయొచ్చు. అండ్ దీనికి సెలక్షన్ అసలు ఏ విధంగా ఉంటుందంటే అసలు ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఒక సింపుల్ అసలు ఇంటర్వ్యూ ఉంటుంది. అది కానీ మీరు క్రాక్ చేస్తారంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్లే. అండ్ ఇక రోల్కి సంబంధించి అసలు ఎంత శాలరీ వస్తుంది, దానికి క్వాలిఫికేషన్ ఏమని చెప్పేసి ఇక్కడ మనం అంటే చూద్దాం. డిప్యూటీ మేనేజర్కి శాలరీ వచ్చి 40,000 నుండి 1,40,000 దాకా ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ అంటే చేసి ఉండాలి. అండ్ దాని తర్వాత అసిస్టెంట్ మేనేజర్కి చూస్తున్నట్లయితే ఆ శాలరీ వచ్చి 30,000 నుండి 1,20,000 దాకా ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చి అసలు ఏదైనా సరే డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అసలు ఎవరైనా సరే దీనికి అంటే అప్లై చేయొచ్చు. అండ్ ఇప్పుడు అదేవిధంగా అసలు ఇంకోటి ఉంది మనకి అసలు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉంది. దానికి శాలరీ కూడా ఆల్మోస్ట్ 25,000 to 95,000 దాకా ఉంది. దీనికి క్వాలిఫికేషన్ అసలు ఏం రా అంటే అసలు ఎవరైనా కానీ డిగ్రీ లేదా అసలు ఎవరికైనా కానీ కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఉంటే వాళ్ళు ఈజీగా దీనికి అప్లై చేయొచ్చు. దీంట్లో అసలు ఏమంటే అసలు ఎవరైనా సరే ఏమైనా డిగ్రీ విత్ కంప్యూటర్ అసలు ఐడియా ఉంటే దీనికి ఈజీగా అప్లై చేయొచ్చు. అంటే ఆ స్కిల్స్ కూడా ఇచ్చినారు. అసలు ఎంఎస్ ఆఫీస్ కానీ అసలు ఎవరికైనా వచ్చింటే అసలు ఈజీగా దీంట్లో క్రాక్ చేయొచ్చు జాబ్ అయితే. అండ్ దీనికి అసలు ఏజ్ లిమిట్ వచ్చి 30 ఉంటుంది. అసలు అప్లికేషన్ ఫీజు అసలు ఏ విధంగా ఉంటుంది అంటే జనరల్ అసలు ఓబీసీ వాళ్ళకి డిప్యూటీ లేదా అసిస్టెంట్ మేనేజర్కి అప్లై చేయాలంటే 600 అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్కి అప్లై చేయాలంటే 200 అవుతుంది. అసలు ఎవరు కానీ అసలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అసలు ఏముండదు. అండ్ ఇక్కడ సెలక్షన్ అసలు ఏ విధంగా ఉంటుందంటే సింపుల్గా ఎగ్జామ్, దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ. అండ్ మీరు ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే అసలు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అండ్ లాస్ట్ డేటు దీనికి నెక్స్ట్ మంత్ 27 లోపల అసలు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత అయితే మళ్ళీ అప్లై